యాక్చువల్గా మీరు మత్తు వదలరా 1, 2లో క్రియేట్ చేసిన అన్ని క్యారెక్టర్స్ కన్నా బాగా కనిపించే క్యారెక్టర్లు 3. ఆ మూడిట్లోని సత్య గారు వాజ్ హైలైట్ వన్. సూపర్ బ్లాస్ట్ అయితే మీ సీరియల్ ఓరినా మొగుడో ఓరినా కొడక. సో ఆ సీరియల్ కాన్సెప్ట్ అనేది సిచ్యువేషన్స్ కి తగ్గట్టు వస్తుంది కాబట్టి అంటే లైక్ అది ఎలా మీరు పార్ట్ 1 నుంచి ఉంది కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది మీకు? నిజంగా నాకు గుర్తులేదు ఎందుకు రాశాను, ఇప్పుడు ఫీల్ అవుతుంది ఎందుకు రాసా. అదేంటది? దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి నాకు అసలు ఏం రాయాలో అర్థం కావట్లేదు. అంటే అది ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ అవుతుంది అని క్లారిటీ. అంటే సినిమాలో సీన్స్ ప్రకారం అంటే సిచ్యువేషన్ బట్టి ఓకే ఈ హ్యూమర్ వర్కౌట్ అవుతుంది, ఈ సీన్ వర్కౌట్, అది సీరియల్ కదా అసలు అది ఏది వర్కౌట్ అవుతుంది అంటే ఎప్పుడు నాకు అది 50-50 ఉంటుంది. ఫస్ట్ పార్ట్ కూడా సగం మందికి అంటే నేను చూపెట్టిన దాంట్లో సగం మంది నచ్చింది, సగం మంది నచ్చలా. అండ్ మా కోర్ టీమ్ ఇక్కడ కూడా అంతే. అంటే నాకు ఒక పర్ఫెక్ట్ ఇది వర్కౌట్ అవుద్ది అనేది ఆ సీరియల్ మీద ఎప్పుడు ఒక డౌటే. అంటే క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్ మాత్రం వర్కౌట్ అవుద్దని ఒకటి నమ్మాను అనమాట. అది వర్కౌట్ అయింది బాగా. కానీ మధ్యలో ఏంటంటే కొంచెం చిన్న ఒక 30% మందికి అంత ఫస్ట్ పార్ట్ అంత లేదు అంటే అది నాకు తెలుసు. కానీ నాకు ఏమో అంటే అది ఏం రాయాలనేది అంటే అబ్సర్డ్గా ఉండాలి, మళ్ళీ సినిమా కొంచెం సింక్లో ఉండాలి. దాని మీద నేను ఈ సెకండ్ పార్ట్ రీషూట్ కూడా చేశాను. ఆల్రెడీ అయిపోయాక మొత్తం స్క్రీనింగ్ వేసాక లేదు ఇంకా ఇంకో నవ్వు రావాలి అది సరే ఇంకా సీరియల్ ఓన్లీ సీరియల్ పార్ట్ మళ్ళీ రీషూట్ చేసి పెట్టారు. సీరియల్ పార్ట్ ఓన్లీ సీరియల్ పార్ట్ రీషూట్. అది హైలైట్ అసలు ఎవరు నా కొడుకు అంటే ఇట్లా తీసేటప్పటికి మళ్ళీ రోహిణి గారు కనిపిస్తారు. అది మేజర్ బ్యాంగ్ అది అయితే అయ్యా. సో అది వర్కౌట్ అవుతుంది అది ఒకటి కొంచెం క్లారిటీ ఉండింది. కానీ మిగతా అసలు ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి నాకు ఈ ఎవరు నా కొడుకు మా ఎన్ని సీక్వెల్స్ వస్తాయి అన్నిట్లో ఉంటుందా? ఉండాలిగా, కంపల్సరీ ఉండాలి. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అదే దాని మీద ఎక్కువ ఫస్ట్ అది రాసి తర్వాత స్టోరీ రాయాలి.